రామ్కీ సంస్థ కొత్త రకం ఆటోలను తీసుకువచ్చి తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేసిందని స్వచ్ఛ ఆటో కార్మికులు మండిపడ్డారు. కొత్తగా వస్తున్న ఈవీ ఆటోల వల్ల తమ ఉపాధికి గండి కొట్టే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. రామ్కీ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమను ఇబ్బంది పెడితే నగరంలో చెత్త సేకరణను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. బల్దియా అధికారులు రామ్కీ సంస్థకు తొత్తులుగా మారి తమ జీవనాన్ని దెబ్బతీస్తున్నారని ఆటో కార్మికులు ఆరోపించారు. మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మేము స్వచ్ఛాట కార్మికులందరం కూడా ఇక్కడికి సమస్య మీద రావడం జరిగింది. రామ్కీ వ్యవస్థని జీహెచ్ఎంసీ వారు పెట్టి మేము రోజు చేసుకునే ఉపాధిని పుట్టగొట్టే విధంగా చేస్తున్నారు. ఇక్కడ మైఫిల్ హోటల్లో కూడా మా కార్మికుడు చేసుకునే దగ్గర ఈ జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఇవ్వడము చాలా బాధాకరం. మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి వీటి మీద ఉపాధి మీద మేము ఆధారపడి ఉన్నాం. మా కుటుంబాలన్నీ వీటి మీద ఆధారపడి ఉన్నాయి. దగ్గర దగ్గర 15,000 మంది కుటుంబాలు ఉన్నాయి. వీటి మీద మా పుట్టగొట్టే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు మరి రామ్కీ అధికారులు వచ్చి మా జీవన ఉపాధి లాక్కోవాలనేసి ప్రయత్నాలు చేస్తున్నారనేసి మా కార్మికులందరూ చెప్పడం వల్ల మేము అందరము యూనియన్ లీడర్లు అందరం కలిసి అధికారుల దగ్గర రావడం జరిగింది. మా కడుపులు కొట్టే విధంగా మా కార్మికుల దగ్గరకు వస్తే మాత్రము ఊరుకునేది లేదు. ఏడికైనా పోరాటాలు చేస్తాం. గతంలో తెలంగాణ పోరాటాలు ఏ విధంగా అయితే చేశామో ఆ విధంగా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామో. మా ఏ ఒక్క కార్మికుడికి స్వచ్ఛాట కార్మికుడికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదనేసి జేఎస్ చైర్మన్ గా తెలపడం జరుగుతుంది. ఏదైతే గతంలో రామ్కీకి జీహెచ్ఎంసీ అగ్రిమెంట్ 2009లో జరిగిందో దానికి పట్టుకొని ఇప్పటి వరకు కార్మికుల పొట్ట ఓటాలని ఎక్కడ పడితే అక్కడ ఓటర్లో పోయి మాకు అగ్రిమెంట్ చేయాలి, లేకుంటే జీహెచ్ఎంసీ మాకు రాసి ఇచ్చింది. మేము గతంలో 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. మా అయ్య కాడ నుంచి తాతల కాడ నుంచి పని మీదనే ఇంటికి ₹2 ₹5 ఉన్న కాడ నుంచి ఇలా ₹100 ఇస్తున్నారని మంచిగా బతుకుదామనే టైంలో ఇప్పుడు ఏదైతే ముందు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్త బండ్లు ఇచ్చినాయి. ఇప్పటికీ దానికి 12 సంవత్సరాలు అయింది. అన్ని బండ్లు రిపేరింగ్ అయినాయి. నెలకు వచ్చేసి ₹1,00,000 80,000 90,000 అవుతుంది. దానికి మేము భరించుకొని లేదంటే మా జీవనాధారం పోతుంది, మా పిల్లల చదువులు గిట్ట అన్ని ఆగిపోతాయని మా భవిష్యత్తుతో మేమే బతుకుతున్నాం. ఇప్పటికి కూడా జీహెచ్ఎంసీ నుంచి రూపాయి లేదు. కార్మికులు చనిపోయినా లేదు. మేమంటే జీహెచ్ఎంసీ కారు మీరు ప్రైవేట్ వాళ్ళు అని చెప్తారు. మరి ప్రైవేట్ పైన రామ్కీ ప్రైవేటు దానికి జియో రద్దు చేయడానికి ఎందుకు చేస్తలేరు? ఇప్పటికీ 3 కమిషనర్లు అయినాయి. రామ్కీ జియోని రద్దు చేయండి, మా పొట్టగొట్టకూడదు సార్, మా ప్రాణాలు పోకూడదు. ఎంతో మంది చనిపోయారు, కరోనా టైంలోనే చనిపోయారు. అప్పుడు రామ్కీ రాలేదు. మేమే పని చేసినాము. కరోనా ఉన్న ఇంట్లో గానీ హాస్పిటల్ గానీ మేమే చెత్త ఎత్తినాము. అప్పుడు రామ్కీ రాలేదు. ఇవాళ కొత్త జియో తీసుకొచ్చి కొత్తగా ఏదైతే పొల్యూషన్ బోర్డు అని హైకోర్టు ఆర్డర్ గెలిచినాము, మీకు అందరినీ తీసేస్తాము, మీకు జీతాలు ఇస్తామంటే ఏ రకంగా ఉంటది? 1000 మంది అయినా చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చచ్చిపోయారో ఈ రోజు ఒకవేళ ఇప్పటికైనా మానుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి 3 కమిషనర్లు ఏదైనా కానీ గ్రేటర్ మొత్తానికి చెత్త అయినా ఆపుతాం కానీ మా ప్రాణం తాగజేని రెడ్డి కానీ, ఎందుకంటే మేము చెత్త పైన వదిలిపెట్టము. 100% మా జీవితాలు ఆగమవుతున్నామంటే ఇచ్చిపెట్టము. మా కడుపులు కొట్టనీక ఈ రామ్కీ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ డంపింగ్ యార్డ్లు అన్నారు. డంపింగ్ యార్డ్లకు వస్తాం, అక్కడ నుంచే చెత్త సేకరణ చేస్తాం, మిగతా మేము రామన్నారు. అక్కడ నుంచి ఏమైంది, బండ్లు మావే, బండ్లు మేము పెడతామన్నారు. తర్వాత ఏం చేశారు, ఒక షెడ్లు వేసుకుంటాం, షెడ్లు క్లీన్ పెడతామని అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఏమైతుంది, చెత్త కూడా మేమే సేకరిస్తాం. ఈ చెత్త సేకరించేసే వాళ్ళు గత 20 ఏళ్ల నుంచి ఏం పీకుతున్నారని అడుగుతున్నా నేను. మా కడుపులు కొట్ట నీకు ఎందుకు ఇంత కుట్ర మీకు? మా చెత్త సేకరణ చేస్తే తప్ప మీకు బతుకు తెరు లేదా? గత 30 ఏళ్లుగా మేము చెత్త సేకరణ ₹5 నుంచి రూపాయి నుంచి చేసిన వాళ్ళం. మేము ఎక్కడ పోవాలా? మా పిల్లలు మేము రోడ్డు మీదకి పడాలనా? ఏదో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకేదో చెత్త బండ్లు వేయడం జరిగింది. అంతకుముందు వృక్షాలుండే. ఆ బండ్లు ఇచ్చిన తర్వాత కొంచెం మా భవిష్యత్తులు బాగుపడుతున్నాయి. మా పిల్లలు చదువుకుంటున్నారు. మళ్ళా ఆ బతుకు కూడా మేము బతకూడదా? కనీసం మా పిల్లలు చదువుకునే హక్కులు కానీ లేవా? ఈ పని తప్ప మాకు రేపు పని తెలియదు. మా చిన్నప్పటి నుంచి మా తండ్రులు ఈ పని చూపించే మమ్మల్ని పెంచినారు. ఈ రోజు ఈ పని మేము బతకలేమంటే మేము ఎక్కడ పోవాలా? ఒక రోజేమో పెద్ద కమర్షియల్ మాత్రం తీస్తామంటారు, ఒక రోజేమో పాండాబాతో సహా అపార్ట్మెంట్ సహా మేమే తీసుకుంటామంటారు. మాకు దీని మీద క్లారిటీ ఇవ్వాలా ప్రభుత్వం. మాకు జియో రద్దు చేసి మా భవిష్యత్తు మీద ఎవరికి పత్తనం లేకుండా మా బతుకులు మమ్మల్ని బతుకులిస్తట్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం.